ఈ ఉదయకాల సమయమందు ప్రభుని అందు ప్రియమైన వారులారా, ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథము నుండి యేసు ప్రభు సిలువలో పలికిన 5వ మాటను గూర్చి జ్ఞానించుకుందాము. అంతకుముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభిద్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపమైన మా పరలోకపు తండ్రి, ఈ పవిత్ర సమయంలో మీ పాదముల చెంతకు వస్తున్నాము. ప్రభువా, సిలువలో మీరు పలికిన 5వ మాట మేము జ్ఞానించుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ఈ మాట వెనక ఉన్న మర్మమును, నీ ప్రేమను మేము గ్రహించి మా జీవితాలు మార్చుకునే కృపను ప్రసాదించండి. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఈ ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ములు కొరడాలు ఎన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ములు కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది వేరొకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది వేరొకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు, బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోమిపై ఉమ్మింది మరి ఒకరు. గేలు చేసినారు, పరిహాసమాడినారు, గేలు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగము, యోహాను 19:28. యేసు దప్పిగొనుచున్నానని చెప్పుట. ప్రభువారు దప్పిగొనుచున్నానని చెప్తున్నారు. అది ఏ దప్పిక? శారీరకంగా దప్పిక, ఆత్మీయమైన దప్పిక, ఇంకే దప్పిక? మనం ఆ దేవుని యొక్క దప్పికను గురించి వేళ జ్ఞానించుకుందాము. యేసు సంపూర్ణ మానవత్వం. ఆయన కేవలం దేవుడు మాత్రమే కాదు, మనలాగే ఆకలి, దప్పిక, వేదన తెలిసిన
సంపూర్ణ మానవుడు. శరీరంలో ఉన్న రక్తము, నీరు అంతా ధారపోసిన తర్వాత కలిగిన భయంకరమైన దాహం ఇది. అయితే దేవుడు మన పాపాల నిమిత్తం సిలువకు అప్పగింపబడినట్లు మనం ముందంతా చెప్పుకున్నాము. సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు పలికి ఉన్నారని ఒక్కొక్కటిగా మనం జ్ఞానించుకుంటున్నాము. అయితే ఈరోజు 5వ మాట, ప్రభువారు దప్పిగొనుచున్నాను. సమస్తము అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పిగొంచున్నానని చెప్పాను. అయితే లేఖనం నెరవేర్పు జరగాలి. ఎందుకంటే మన పాపాల నిమిత్తం అతను చనిపోతారని అతనికి తెలుసు. ప్రభువు యేసయ్య తన తండ్రి చెయ్యి విడిచినట్టుగా కుమారుని మనం చెప్పుకున్నాము. అయితే కీర్తనల గ్రంథము 69:21లో నా దప్పిక చెరకును త్రాగించిరి అని వ్రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ మాట పలికారు. నా దప్పిక చెరకును తాగించిరి. అయితే దేవుడు దప్పిగున్నప్పుడట చెరకును తాగించిరట. ఆత్మీయమైన దప్పిక అతంది. ఆయన పలికిన దాహం కేవలం నీటి కోసమే కాదు, నశించిపోతున్న జనుల రక్షణ కోసం ఆయన పడుతున్న ఆత్మీయమైన దాహము. ఆ దాహములోని అతను ఆశిస్తుంది ఏంటంటే ఆత్మలు రక్షింపబడాలన్న దాహం అతనిలో ఎక్కువగా ఉంది. అతను ఎంతో వేదన పడి ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఆత్మీయమైన దప్పిక, ఆత్మను రక్షించాలనే దప్పిక. అయితే నీకు నాకు ఉన్న దప్పిక ఏంటి? నీకున్న దప్పిక ఏంటి? వింటున్న వారి దప్పిక ఏంటి? ఆస్తి దప్పిక? ఒక పని అవ్వలేదనే దప్పిక? లేకపోతే ఇంకేమైనా దప్పిక? లేకపోతే దేవుడి యొక్క మాటల ద్వారా ఆత్మలు రక్షించే దప్పిక మీకు మాకు ఉందా? అయితే చాలామంది ఈ పని అవ్వలేదు, ఈ పని అయిపోతే బాగుండని దప్పికతో ఉంటారు. లేదంటే ఇదిగో ఈ ఊరు వెళ్ళాలి, ఈ బస్సు ఎక్కాలి, ఇక్కడికి చేరాలి అన్న అడావుడి అయిన దప్పికలో ఉంటారు. అయితే దేవుడు సిలువ పైన దప్పిగొంచున్నానంటే అతను మన గురించే సిలువకెక్కిన దేవుడు. అయితే మన గురించే ప్రాణం పెట్టిన దేవుడు. అతను ఇంకా మనలో ఆత్మలు రక్షింపక ఉండిపోయిన ఆత్మల గురించి దప్పిగొంచున్నానని అక్కడ చెప్పినట్టుగా రాయబడి ఉన్నది. మనము దేవుడి దప్పిక వలె ఆత్మలు రక్షించే దప్పికతో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఒక ఉదాహరణ కథ చెప్పుకుందాము. ఒకానొక సమయంలో ఒక గొప్ప రాజు అడవికి వేటకి వెళ్ళాడు. దారి తప్పిపోయి ఎండ తీవ్రతకు అలసిపోయి ఆయనకు విపరీతమైన దాహం వేసింది. గొంతుకు ఎండిపోయి ప్రాణం పోయే స్థితికి వచ్చినప్పుడు అక్కడ ఒక పేదవాడు తన దగ్గర ఉన్న కొద్దిగపాటి నీటిని ఆ రాజుకి ఇచ్చి ప్రాణాలని కాపాడాడు. అయితే ఆ పేదవాడు తన దప్పిక తీర్చడానికి తన దగ్గరున్న నీళ్ళు ఇచ్చి ఉన్నాడు. రాజు కోలుకున్నాక నీవు నా దాహం తీర్చి ఉన్నావు, నీకేం కావాలని కోరుకున్నాడు. అయితే రాజు ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ తన ప్రాణం కాపాడబడ్డది, తన దాహం తీరింది, తన ప్రాణం నిలబడ్డదని ఆ నిరుపేదకి అడుగుతున్నాడు, నీకేమి కావాలని. అయితే దేవుడి యొక్క దాహము ఆత్మల దాహము. మనం ఆత్మల దాహం ఇచ్చినప్పుడు అతను ఎంత సంతోషిస్తారు. మనకు కావలసినది అతను సమకూర్చుతాడు కదా. ఒక రాజే చేసినప్పుడు దేవుడు మన గురించి చేయడేటండి. మన గురించి ఎప్పుడు నా బిడ్డలు ఏటడుగుతారా ఇద్దామా అని చూస్తారు. అయితే అతను అనుకున్నట్లుగా మనము కూడా అతను ప్రేమించేవారుగా, అతని మాటల్ని లోబడేవారుగా మన జీవితాలు ఉండాలి. లోకానికి జీవజలాన్ని ఇచ్చిన రాజు మన కోసం సిలువలో దప్పిగొన్నాడు. ఆయన దాహం తీర్చడం అంటే ఆయనకు నీళ్ళు ఇవ్వడం కాదు. పాపంలో ఉన్న మనము ఆయన వైపు తిరుగుటకు ఆత్మీయ దాహము, ఆత్మల రక్షణ దాహము కలిగి మనము ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ లోకానికి జీవజలములు యేసు మన కోసం
దప్పిగొంచున్నాను అన్నాడు. ఆయన పలికిన ఈ మాట మనల్ని దేవునితో సమానపరచడానికే. ఈరోజు మీ హృదయము దాహాన్ని తీర్చగలిగే కేవలం యేసు మాత్రమే. మన హృదయ దాహాలను తీర్చగల దేవుడు యేసయ్య మాత్రమే. అయితే దేవుని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతామో, దేవుణ్ణి ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడతామో, దేవుడు మాటల్ని మనం ఎప్పుడైతే గైకొంటామో ఆ మాటల ప్రకారం జీవించుటకు మనము కూడా సిద్ధముగా ఉండగలుగుతాము. అదే దేవుళ్ళే అతనేం చేస్తారులే, మనం కష్టపడుతూ ఉంటే అతనే ఇస్తున్నారు అంటున్నారేంటి అనుకుంటారు కొందరు. కానీ ఇది పొరపాటండి. ఆ దేవుడే మనకి ఇవ్వకపోతే, ఆ యేసే మనకి ఇవ్వకపోతే మనం ఏం చేయగలము? అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటారా? నా గొప్ప, నాది, నా ఆస్తి, నా ఉద్యోగము అనుకుంటే అది దేవుడికి ఇవ్వకపోతే మనకెక్కడి నుంచి వస్తుంది? మనకు దేవుడు ఇవ్వబట్టే మనకు అది వచ్చింది. అది నిలబెట్టుకోవడానికి మనం కృషి చేయాలి. అంతేగాని మనం సంపాదించుకున్నాం మన జ్ఞానమే అనుకుంటే అది కుదరని పని. ఎందుకంటే మన జ్ఞానం మనకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి. మనకు దేవుడు జ్ఞానం ఇస్తేనే ఆ జ్ఞానం బట్టి మనం ఏ పనైనా చేయగలుగుతాము. అంతేగాని మన గొప్ప ఏమీ లేదు. దేవుడు గొప్పవాడు కాబట్టి తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే మన గొప్ప ఉందంటే మనం ప్రాణం పెట్టగలుగుతాం ఎవరి గురించైనా? పెట్టలేం కదా. అందువల్ల దేవుడికి లోబడే జీవితము. దప్పిగొంచున్నానంటే మన గురించే. అతను ఎప్పుడూ దప్పిగొంచున్నానని చెప్తున్నాడు. మనం పాపులమై ఉండగానే అతను మరణించే ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. మన గురించి ప్రాణం పెట్టి ఉన్నారు. అందువల్ల దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం జీవితాలు ఉండే విధముగా చూసుకోవాలి. అయితే దప్పిగొని వారికి దాహం తీర్చేవారిగా మనం ఉంటున్నామా? లేకపోతే యేసయ్యకి ఇచ్చినట్లే చిరకనిస్తున్నామా? యేసయ్యకి చిరకనిచ్చి ఉన్నారటండి. దాహం అంటే శారీరక దాహం అనుకొని చిరకని అందించారట, చేదు చిరకని. కానీ మనము అలాగా చేదు చిరకని ఇచ్చేవారుగా మన మాటలు ఉంటాయా? మనం చేదు చిరకలాగా అతనికి ఇస్తున్నామా? అతని ఆత్మీయమైన దాహం ఏంటి మనము గ్రహించామా? ఈరోజే గ్రహించండి. దేవుడి చిత్తానికి లోబడ్డానికి ప్రయత్నించండి. మీ జీవితాలు ఆనందముగా, సంతోషముగా, దేవుడి పని చేసేవారుగా మారుతారు. అయితే ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, సిలువలో మీరు పలికిన నేను దప్పిగొంచున్నాననే మాట ద్వారా మీ త్యాగాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అవును ప్రభువా, మా రక్షణ కోసం మీరు ఆ వేదనను భరించి ఉన్నారు, అనుభవించి ఉన్నారు. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యం ఫలించునుగాక. ఎవరైతే ఆత్మీయ దాహంతో ఉన్నారో వారికి మీరు జీవజలంతో తృప్తిపరచమని, మిమ్మల్ని మీరు ఆ కృపకు అప్పగించుకున్నట్టుగా యేసు అతి పరిశుద్ధ నామంలో, క్రీస్తు నామంలో ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, నీ దాహమేటో గ్రహించేవారుగా ప్రతి వ్యక్తి ఉండుటకు సహాయము చేయమని, అయ్యా నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు కాబట్టి ప్రాణం పెట్టి ఉన్నావు ప్రభువా. అయ్యా నీకు వేదన ముందు కనబడుతున్నప్పటికీ కూడా ప్రభువా నువ్వు సంతోషంగా స్వీకరించి ఉన్నావు. లేఖన భాగం జరగాలని నువ్వు బలిపశువుగా తండ్రి సమర్పించుకున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి నాయన, నీ దాహం వలె మేము ఆత్మీయమైన దాహము, ఆత్మల దాహము కలిగి జీవించుటకు నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.